మనలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం ఏమిటి అని అంటే దేంట్లో అయినా సరే ప్రతి ఒక్క రూపంలోనూ కూడా ఆ యొక్క అమ్మవారిని చూడటం, ప్రతి ఒక్క రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసిన దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయం. మనల్ని మనం శుభ్రంగా పెట్టుకోవటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనల్ని మనం ఎప్పుడైతే శుభ్రంగా ఉంటామో ఆ శుభ్రంగా ఉన్నటువంటి దగ్గర అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకని మొట్టమొదటిగా ప్రాధాన్యంగా అమ్మవారే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా పూజింపచేస్తూ అక్కడి నుంచి ఆవిడ యొక్క అనుజ్ఞ తీసుకొని, అమ్మా నేను ఇక్కడి నుంచి ప్రధానమైనటువంటి ఘట్టంలోకి, చక్రార్చనలో ప్రధానమైనటువంటి ఘట్టంలోకి వెళుతూ ఉన్నాను. ఈ ఘట్టానికి వెళ్ళబోయే ముందు దానికి అధిపతిరాలువి నువ్వే కాబట్టి నీ యొక్క పూజింపజేసుకున్నానమ్మా, నీ యొక్క అనుగ్రహాన్ని కనుక నాకు అందించినట్లయితే నేను అక్కడి నుంచి ముందుకు వెళ్తాను అని చెప్పేసి అక్కడ కూర్చున్నటువంటి గురువులు ఎవరైతే ఉంటారో ఆ బాలతోటి వారు అక్షతలు వేయించుకుంటారన్నమాట. వేయించుకోవటం ద్వారా ఆ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అక్కడి నుంచి దిగ్విజయంగా వారు ఆ చక్రార్చనలో భాగంగా ముందుకు వెళ్ళి ఆ చక్రార్చన అంతటినీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఆ నవావరణార్చన పూజ చేస్తారు. పూజ చేసి ఆ తర్వాత ఆ అమృతాన్ని మనందరికీ కూడా అందించి వారు తరించి మనందరినీ కూడా తరింపజేసేటువంటి అనుగ్రహాన్ని మనకు అందిస్తారు.